వెంకటరమణ గోవింద పార్వతీపదే. పరమ పావనమైన ధర్మపురి క్షేత్రంలో గోదావరి ఎట్లా ప్రవహిస్తున్నదో అట్లా ఇంటింట శ్రీమద్ భాగవతం ప్రవహిస్తూనే ఉంటుంది. కలియుగంలో ఉన్నటువంటి మానవులు ధరింపబడాలి అంటే అనేక సాధనాలు ఉన్నాయి. అందులో సులభాత్సులభమైనటువంటి సాధన ఏది అంటే భాగవత కథాశ్రవణం, భాగవత కథా పారాయణం, భగవద్భక్తుల యొక్క ఉపాసన, భగవద్భక్తుల యొక్క సేవ. దాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ధర్మపురి క్షేత్రవాసులు ఎవరైతే ఉన్నారో శ్రోతలు, వాళ్ళంతా కూడా ఏకత్రితమై ఒక చోటికి చేరి అది శారదా మహిళా మండలిగా ఆవిర్భవించి ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో నవమి నుండి పూర్ణిమ వరకు భాగవతాన్ని వినాలనేటువంటి సంకల్పాన్ని చేసి ఈ చెప్పుకునే సౌభాగ్యం నాకు, వినేటువంటి సౌభాగ్యం శ్రోతలకు దొరికినది. ఇటువంటి సత్కథా కాలక్షేపాలు సదాశ్లోకాలు జరుగుతూ ఉండాలి. లోక కళ్యాణం దీనివల్ల సమకూరుతుంది. క్రతువులను ఆచరించడం వలన అంతఃకరణ సిద్ధి ఏర్పడుతుంది. యజ్ఞయాగాది క్రతువులు ఆచరించాలి అంటే చాలా కష్టసాధ్యములైనాయి. అటువంటి కష్టసాధ్యమైన సాధనలను పక్కన పెట్టి సులభమైన సాధ్యము కేవలం కథాశ్రవణం చేస్తేనే మనస్సుకు సంబంధించిన శుద్ధత ఏర్పడుతుంది. భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఎట్లా సద్యో హృద్యవరుధ్యతే అన్నాడు భాగవతంలో. యజ్ఞాగాది క్రతువులను ఆచరిస్తే కాలాంతరంలో భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. కానీ భాగవతాన్ని వినే సమయంలో వింటూ ఉండగానే భగవంతుని యొక్క సాక్షాత్కారం అవుతుంది. అది భాగవతం యొక్క మహిమ. తర్వాత ఈ కృష్ణ జపం అనేటువంటిది, కృష్ణ జనార్దన అనేటువంటి నామ సంకీర్తన వలన మనకు కలిగేటువంటి విషయాలు ఏమనగా, మనము భాద్రపద మాసంలోనే భాగవత సప్తాహం ఎందుకు చెప్పిస్తాము అంటే, భాగవతం పుట్టింది భాద్రపద శుద్ధ నవమి నాడు. కాబట్టి అదే రోజున మేము ప్రతి సంవత్సరం చెప్పిస్తున్నాము. దీని వలన ఇది లోక కళ్యాణార్థం, తర్వాత సర్వజనుల సౌఖ్యార్థం కూడా ఈ కథనాన్ని మేము భాగవత సప్తాహంగా వారం రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. దీని వలన ఏం మేలు జరుగుతుంది అంటే, భాగవతంలో ఎన్నెన్నో మంచి మంచి కథలు వస్తుంటాయి. దానిలో ప్రహ్లాదుడు చరిత్ర ఒకటి. హిరణ్యకశ్యపుడికి మోక్షం పొందడానికి ప్రహ్లాదుడు చేసిన సాధనం ఏంటంటే నారాయణ మంత్రం. ఎక్కడ ఉన్నాడు రా అంటే ఇక్కడే ఉన్నాడు అంటే స్తంభం నుండి నరసింహస్వామి ఉద్భవించడం వలన హిరణ్యకశ్యపుడికి మోక్షం కలిగింది. అట్లాగే వామన చరిత్ర, దాని వలన బలిచక్రవర్తికి మోక్షం కలిగింది. అట్లా ఇంకా ఎన్నో ఎన్నో రకరకాల కథల వలన అన్ని సమస్యల నుండి మనకు పరిష్కారం కావాలి. మోక్ష మార్గం నడవాలంటే దీనికి అత్యుత్తమైనటువంటి సాధనం భాగవతమే. భాగవతం విన్నటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని కలగాలంటే, ఇప్పుడున్న తరంలో పిల్లలందరూ కేవలంగా సెల్లుకు మాత్రమే, టీవీకి మాత్రమే అంకితమైపోతున్నారు. ఈ జనరేషన్ లో టెన్షన్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి పెద్దవాళ్లకు, పిల్లలకు. ఇవన్నీ పోవాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మనకు మోక్షాన్ని సంప్రాప్తించే సాధనమే భాగవతం. ఈ భాగవతాన్ని ప్రత్యామ్నాయంగా మనకు శ్రీకృష్ణుడు చెప్పినట్టు కథలన్నీ కూడా భక్తి రసానుసారంగా ఉండడం వలన మన భక్తి మార్గంలో నడవడానికి, ఇప్పుడున్నటువంటి సమస్యల నుండి బయటపడడానికి కూడా మనం ఈ భాగవత కథను తప్పకుండా ప్రతి ఒక్కరు వినాలి. ఇంట్లో పిల్లలకు కూడా చెప్పాలి. పిల్లలందరికీ కూడా ఈ దుర్మార్గతనం నశించాలి అంటే భాగవత కథల ద్వారా వాళ్ళు ఎటువంటి టెన్షన్లు అనుభవించకుండా తర్వాత వాళ్ళందరూ సన్మార్గం నడవడానికి ముఖ్యమైన సాధనం భాగవతమే. కాబట్టి ప్రతి తల్లి పిల్లవాడికి కనీసం రాత్రి నిద్రపోయేటప్పుడు నేను తప్పకుండా నా మనవలందరికీ ప్రతిరోజు మనవరాలకు నేను ఈ కథను ప్రతిరోజు ఒక కథను చెప్తుంటాను. కాబట్టి మీరందరూ కూడా ఇది భాగవతం దృష్టిలో పెట్టుకొని పిల్లలకు రాత్రి నిద్రపోయే ముందు కానీ లేకపోతే మరెప్పుడైనా విరామ సమయంలో తప్పకుండా పిల్లలకి కథ వినిపించాలి. దీని వలన మనకందరికి మంచి మార్గం నడవడానికి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ ఎదుర్కోవడానికి భాగవతమే ముఖ్యమైన సాధనం. దీన్ని మించిన ఔషధం మరేది లేదు. సర్వగుణ సంపన్నులు పిల్లలు కావాలంటే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చూడాలి, వినాలి, భక్తి మార్గం నడవాలి. మనకు కావాల్సింది ఏంటంటే భక్తి, ముక్తి, యుక్తి. యుక్తి అంటే మనం చేసే పని, తర్వాత ముక్తి అంటే మనం తర్వాత చివరికి పొందే మోక్షం. భక్తి అంటే మనందరం పాటించవలసింది. భక్తికి ఇంత అంత అనేటువంటిది లేదు. మనం భాగవతంలో విన్నామే ఈ కథలన్నీ కూడా మనకు మోక్ష సాధనాలు. ఈ మోక్ష సాధనాలు అందరూ అవలంబించాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో భక్తి మనం పాటించాలి. భాగవతమే ఉండాలి అనేటువంటిది లేదు. భాగవతం ఎక్కడ ఉంటుంది? మన మనస్సులో ఉంటుంది. భక్తి ఎక్కడ ఉంటుంది? మనం చెప్పే విషయాలలో ఉంటుంది. కాబట్టి భక్తి ముక్తి పొందాలంటే అందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించి
అందరూ ఎటువంటి కార్యక్రమం నిర్వహించుకున్నా ప్రతి దాంట్లో భక్తిని ప్రాధాన్యంగా చేసుకొని భాగవత కథలను మనం వినాలి, చదవాలి, చూడాలి, అందరికీ కూడా తెలపాలి అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ